నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఈరోజైతే కేకును తయారు చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. ఓవెన్ అవసరం లేకుండా, బీటర్ లేకుండా, ఎగ్స్ వాడకుండా నేనైతే కేకును చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. చాలా మెత్తగా మృదువుగా ఉండే కేకు చాలా టేస్టీగా ఉంది. మ్యారేజ్ డేకో, పిల్లల బర్త్డేకో, మీ హస్బెండ్ బర్త్డేకో ఇలా కేకునైతే చేసి పెట్టండి. పిల్లలు కానీ మీరు కానీ చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. కేకుని ఎలా రెడీ చేయాలో చూపిస్తాను పదండి. నా ఛానల్లో మరొక వీడియో కూడా ఉంది అండి, అది ఎగ్స్తో చేసింది. ఇది మాత్రం మైదాపిండితో చేస్తున్నాను. మైదాపిండి అయితే 2 కప్పుల వరకు తీసుకున్నాను. మైదాపిండి అయితే ఎంత తీసుకున్నానో షుగర్ పౌడర్ని కూడా అంతే తీసుకున్నాను. షుగర్ పౌడర్ చేశాక ఎక్కువ అవుతుంది. షుగర్ మాత్రం 1.5 కప్పు వరకు నేను వేసాను. మిక్సీ పట్టాక 2 కప్పులు అయింది. ఇందులో షుగర్ మనం మిక్సీ పట్టేటప్పుడు ఇలాచీలను 3 4 వేసుకొని మెత్తగా పౌడర్ని అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా రెడీ చేసుకోవాలి. చిన్న స్పూన్తోని వంట సోడా 1 వేసాను. బేకింగ్ పౌడర్ని 1 వేస్తున్నాను. పెద్ద స్పూన్ అయితే మీరు 1/2 స్పూను బేకింగ్ పౌడర్, 1/2 స్పూను వంట సోడాని వేసుకోవచ్చు. ఇదైతే మంచిగా జల్లించుకోవాలండి. షుగర్ పౌడరు కానీ, మనం మైదా పిండి కానీ, ఇందులో వంట సోడా, బేకింగ్ పౌడర్ని వేసాము. షుగర్లో ఇలాచీని కూడా వేసాను. చూడండి, ఇలా జల్లించుకున్న తర్వాత ఇలాచీ ఉంటాయి కదండి, అవి నారల్లా ఉంటాయి కదా, అవి జల్లట్లోనే ఉండిపోతాయి. మంచిగా జల్లించిన తర్వాత ఇందులోకి మనము రిఫైండ్ ఆయిల్ని అయితే తీసుకోవాలండి. రిఫైండ్ ఆయిల్ వేస్తేనే కేక్ టేస్ట్ చాలా బాగుంటుంది. 2 కప్పుల మైదాపిండి, 2 కప్పుల షుగర్ని వేసుకున్నాం కదా, నేనైతే 1 కప్పు వరకు రిఫైండ్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలని వేసేసుకోవాలండి. చిక్కటి పాలను మాత్రమే తీసుకోవాలి. 1.5 కప్పు వరకు పాలనైతే తీసుకున్నాను. ఇంకా తక్కువ పడితే మనం వేసుకోవచ్చండి, సరిపోతాయి. నేనైతే 1.5 వరకు తీసుకున్నాను. ఇందులోకి ఎక్కువ అయితే కొంచెం మైదాపిండిని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా చూపిస్తున్నానండి. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా మనం ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా మంచిగా కలిపిన తర్వాత రిబ్బన్లా వస్తుంది. అప్పుడే రిబ్బన్లా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత మనము ఒక పెద్ద నిమ్మకాయను తీసుకొని నిమ్మరసాన్ని అయితే వేసేసుకోవాలండి. నిమ్మరసాన్ని వేసుకుంటే కేకు చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో మనము పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నిమ్మరసము లేకపోతే పెరుగుని వాడుకోవచ్చు. నేనైతే నిమ్మరసాన్ని వేస్తున్నానండి. నిమ్మరసంలో మనము రసం తీసుకునేటప్పుడు ఏమైనా ఇత్తులు అలాంటివి వస్తాయి కదా, అవి రాకుండా చేతితోని మంచిగా ఇలా వడకట్టుకోవాలి. అప్పుడు రసాన్ని అంతా కేక్ బ్యాటరీలో వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నిమ్మరసము మొత్తం మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలండి. కేక్ అయితే చాలా బాగా వస్తుంది నిమ్మరసం వేయడం వల్ల. నా ఛానల్లో మరొక వీడియో ఉందండి, నేనైతే అది ఎగ్స్తో చేశాను. ఎగ్స్ షుగర్ పౌడర్తో చేశాను. అది కూడా రెసిపీ చాలా బాగుంటుంది. నచ్చితే అది కూడా చూసి చేసుకోండి. అంతా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని అందులో ఒక స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకొని గిన్నెనైతే వేడి పెట్టుకోవాలి. పిండిలో నిమ్మరసం వేసాం కదా, పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుంటే పిండిలో బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి. మన పులుస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, పిండి ఇలా కలిపి పెట్టాగానే నిమ్మరసం వేసాం కదా, చూడండి ఎంత బాగా బబుల్స్ లాగా వచ్చినాయో చూడండి పైనకి. నా దగ్గర అయితే కేక్ మేకర్ లేదండి. నేనైతే ఇలా స్టీల్ గిన్నెనైతే తీసుకున్నానండి. స్టీల్ గిన్నెను తీసుకొని దాని లోపలైతే బటర్తోని అప్లై చేస్తున్నాను. బటర్ అంతా ఇలా గిన్నెకు మొత్తము అప్లై చేయాలి. బటర్ లేని పక్షంలో నెయ్యినైనా అప్లై చేయొచ్చు. నెయ్యినైనా మంచిగా చేతితో మొత్తం పట్టించవచ్చండి. బటర్ని ఇలా గిన్నెకు మొత్తము మంచిగా పట్టించాలి. కేకు మాడకుండా ఉంటుంది. మనం గిన్నెలో నుంచి తీస్తే కేకు త్వరగా ఊడేసి వస్తుంది. దానిపైన కొంచెం మైదాపిండిని ఇలా చల్లుకోవాలండి. మైదాపిండి చల్లకపోయినా పర్వాలేదు, ఒకవేళ చల్లినా పర్వాలేదు.
మనము కలిపి పెట్టుకున్నాం కదా కేకు బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి. మంచిగా ఇలా అంతా పోసేసుకోవాలి గిన్నెలో. చూడండి రిబ్బన్స్ లాగా ఎంత బాగుందో చూడండి. కన్సిస్టెన్సీ మాత్రము ఇలా ఉండేలా చూసుకోండి. కేక్ బ్యాటరీ మాత్రము లూజ్ కాకుండా చూసుకోండి. పిండినంతా గిన్నెలో వేసుకున్న తర్వాత ఒకసారి టాస్ చేసుకోవాలి. ఇలా నేలకు కొడుతూ ఉంటే కరెక్ట్గా పిండి బబుల్స్ లేకుండా ఉంటుంది. గిన్నె మంచిగా వేడైపోయింది. వేడైన గిన్నెలో మనము కేకును తయారు చేసుకునే గిన్నెనైతే పెట్టేసుకోవాలి. పైన మూత పెట్టేసుకోవాలి. నాకైతే 50 మినిట్స్ వరకు పట్టిందండి. 50 మినిట్స్లో కేకు రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుంటూ ఒక స్టిక్తోనైతే మనము గుచ్చి చూసుకోవాలండి. చూడండి చుట్టుపక్కల అయితే కేకు రెడ్గా తయారవుతుంది, కానీ లోపల మాత్రము కేకు ఉడకలేదు. ఇంకా మళ్ళీ ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. ఫస్ట్ టైము ఎక్కువగా మెత్తగా ఉంది. ఇప్పుడు రెండోసారి కూడా చూస్తున్నాను. ఇంకా కొంచెం కావాలండి, ఇంకొక 10-15 మినిట్స్ అయినా పడుతుంది. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకుందాము. ఇప్పుడైతే పైన కూడా గోల్డ్ కలర్లో రెడ్గా తయారైపోయింది కదా కేకు. చూడండి మంచిగా ఉడికిపోయింది. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను చల్లగా చేసేసుకున్న తర్వాత ఒక చాక్ తీసుకొని చుట్టూ ఇలా లూజ్ చేసేసుకోవాలి. దీన్ని ఉల్టా చేస్తే కేకు ఊడి రావాలి కదా. మనము ఒక చాక్తోనైతే, చాక్ అయినా ఒక స్పూన్ అయినా ఉంటుంది కదా, దాంతోనైతే ఇలా చుట్టూ లూజ్ చేసి పెట్టేసుకోవాలండి. ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనము గిన్నెనైతే బోర్లించాలి. కేక్ అయితే ఊడేసి వచ్చింది చూడండి. నాకు కేక్ అయితే మాడిందండి. అడుగున కాస్త తీసేసి పైనకు తింపి నేనైతే కేకునైతే కట్ చేసి చూపిస్తున్నానండి. అడుగునైతే మాడింది. అది స్టీల్ గిన్నె కావడం వల్లనో తెలియదు, కడుగునైతే మాడింది. మాడినంత వరకు కేకునైతే తీసాను. కేక్ అయితే చాలా బాగుంది. మెత్తగా, చాలా మృదువుగా, టేస్టీగా చాలా బాగుందండి. కేక్ అయితే సూపర్గా ఉంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి, లైక్ కొట్టడం మర్చిపోకండి.